గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవట్లేదు. రివ్యూ గురించి ట్రైలర్ రివ్యూ గురించి ఏం మాట్లాడుకోవట్లేదు. దాని గురించి ఆ ట్రైలర్ రివ్యూ గురించి అసల మొత్తం అంటే ఒక వీడియోలో అయితే చేశాను. ఈ వీడియోలో చెప్పాను. వేరేదంటే నేను పర్టిక్యులర్‌గా నా పర్సనల్‌గా ఒపీనియన్ చెప్పాలనేది ఈ వీడియో చేస్తున్నాను. నా ఒపీనియన్ ఏంటంటే అంటే వాళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళు ఎమోషనల్ అంటే ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఈవెంట్‌ని అయితే చూడలేదు. అంత బిగ్గర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్, ఒక రేంజ్ ఈవెంట్ ఇంతవరకు ఇండియాలోనే జరగనంత రేంజ్‌లో ఈవెంట్. మీరనుకోవచ్చు 'బాహుబలి' ఉందని. కానీ దాన్ని మించిన ఈవెంట్ అయితే చేశారు భయ్యా. ఇంకోటేందంటే వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాటలో ఒక ఎమోషనల్ టచ్ అయితే ఉంది భయ్యా. ప్రతి ఒక్కరు ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. ఇంకోటేందంటే భయ్యా వీఎఫ్ఎక్స్ ఆయన చెప్పిన ఆయన అర్థం అర్థం చేసుకోవచ్చు. సుమారు 2 ముక్కలు అడిగితే ఆయన ఎంత చెప్పాడో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత కష్టపడ్డాడో. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఒక కట్ చేయాలంటే ఆయనకి 20 గంటలు అట్ట పట్టిందంట. అలాంటిది ఆ ఒక్కటి అంటే నేనేమనుకున్నానంటే మొత్తం 1 ఇయర్ అనుకున్నా. కానీ ఆ 3 నిమిషాల వీడియో చేయాలంటే వాళ్ళకి 1 ఇయర్ పట్టిందంట. మరి అంత కష్టం ఉంది భయ్యా. ఇంతలోనే ఈ కష్టం గురించి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా మనకు ఒకవేళ అంటే 100 ఫీట్ మీద అంటే 100 ఫీట్ స్క్రీన్ మీద చేస్తే అది వచ్చిద్దో రాదో తెలీదు. ఎందుకంటే ఇంతకుముందు ఈ వరకు ఎవరు గూడా అంత బిగ్ స్క్రీన్ మీద ఎవరు కూడా ఇంతవరకైతే ప్లే చేయలేదు కాబట్టి అంటే చాలా మందికి డౌట్లుంటది. ఇప్పుడు ఒకవేళ వచ్చిద్దా రాదా? రాకపోతే ఇంత పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ ఆగిపోతే ఎలాగా? ఎంతో మంది మనల్ని నమ్మి అంత దూరం నుంచి వచ్చారు. వాళ్ళకి మనం నమ్మకం ఉంచాలి గదా! ఇలా అని వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పర్ఫెక్ట్‌గా మొత్తం కవర్ చేసుకొని అంటే ట్రై చేద్దాం వచ్చిద్దా? రాదా? అసల జనరేటర్స్ అంటే 45 జనరేటర్స్ పెట్టారు భయ్యా. చిన్నది గూడా కాదు. 45 పెట్టారు. ఇంకా సరిపోకపోవటం వల్ల తర్వాత ఇంకో 5 జనరేటర్స్ అంటే మొత్తం 50 జనరేటర్స్ దాకా పెట్టారు. ఇంకోటేందంటే భయ్యా అది వాళ్ళు మొత్తం అంటే కవర్ చేసుకొని అసలు వచ్చిద్దా? రాదా? ట్రై చేయడానికి. దాని మీద అయితే ప్లే చేసేదలకి ఎవరో ఇద్దరు దొంగ నా కొడుకులు భయ్యా. అది సెన్సార్ పడినా పర్లేదు. ఎవరో ఇద్దరు దొంగ నా కొడుకులు పైనుంచి డ్రోన్ పెట్టి ఒక 25,000, 10,000 ఆ డ్రోన్ పెట్టి వాళ్ళు సంవత్సరం పడ్డ కష్టాన్ని ఒక 3 నిమిషాల్లో అంటే మొత్తం నాశనం చేసేదలికి వాళ్ళ కళ్ళలో రాజమౌళి కళ్ళలో నీళ్ళైతే తిరిగినాయి భయ్యా. ఆ రేంజ్ అంటే అంత బాధైతే పడ్డారు వాళ్ళు. ఒక్కొక్కరి కష్టం చూస్తుంటే మాత్రం మైండ్ తిరిగింది భయ్యా. నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఇంకోటేందంటే భయ్యా 3 నిమిషాల్లో వాళ్ళ కష్టాన్నంతా కాగొట్టి ప్రైవసీలో అంటే ఇంటర్నెట్‌లో అమ్మినూగారు. అది చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారు భయ్యా. ఇంకోటేందంటే సరే అనుకోని తర్వాత తర్వాత ఇదేంది గ్లిప్స్ అన్న ఇయన్నీ ట్రైలర్ మళ్ళా ఏస్తుంటే అది కూడా సపోర్ట్ చేయలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టుకొని ఎంత ప్రెషర్‌తో ఎంత ఎంత అభిమానుల్ని వాళ్ళు ఎంతో అప్‌డేట్స్ అడుగుతున్నారు. వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అనే అనే ఉత్సాహంతో వాళ్ళు ఎంతగా ప్రయత్నించారో మనం అర్థం చేసుకోవచ్చు భయ్యా. అలాగే అభిమానులు కూడా ఎంత లేట్ అయినా గాని హడావిడి చేయకుండా ఎందుకంటే హడావిడి చేయంది అంటే 'రాజమౌళి', ఇంకా 'మహేష్ బాబు' ముందలే ఒక వీడియో లాంటిది చేసి ముందలే మనకి ఒక అంటే మనకి ఒక వార్నింగ్ లాంటిది మళ్ళా ఒక డేంజర్ లాంటిది ఇచ్చారు సిగ్నల్. ఏందంటే మీరు కొంచెం అటు ఇటు అయినా గాని అక్కడ ఈవెంట్ మొత్తం ఆపేస్తాం అనైతే ఆపేస్తారు. ఈళ్ళు ఆపారు. కానీ పోలీసులు వాళ్ళు ఆపేస్తారు అనైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి వాళ్ళు ఎంత ఆలస్యమైనా గాని అక్కడికెళ్ళినోళ్ళు 'మహేష్ బాబు' ఫ్యాన్స్ ఎంత ఆలస్యమైనా అది ఎప్పుడేస్తారో అప్పుడే చూద్దాం అన్నట్టే అయితే క్లియర్ కామ్‌గా అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రౌడ్ ఆఫ్ యూ హాట్సాప్ చెప్పుకోవచ్చు వాళ్ళందరికైతే 'మహేష్ బాబు' ఫ్యాన్స్‌కైతే. నాకైతే దాంట్లో అయితే చాలా బాగా అయితే నచ్చింది. అందుకే 'మహేష్ బాబు' కూడా చెప్పాడు. చాలా వరకైతే చెప్పాడు. మీరందరికీ థాంక్స్ ఇంక దానికంటే ఏం చెప్పలేమని. నేను ఒక షాట్ అయితే చేశాను భయ్యా. నేను అనుకోకుండా అయితే ఆ షాట్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజుది. కాబట్టి దాని మీద నేను ఒక షాట్ చేసి వాళ్ళ నాన్న ఆశీస్సులు ఎప్పుడు 'మహేష్ బాబు' మీద ఉంటాయి అనైతే ఒక షాట్ లాంటిది పెట్టాను. కానీ ఆ షాట్ నేనేదో నా ఊహతో నేను పెట్టాను. కానీ మహేష్ బాబు నిజంగానే చెప్పాడు. వాళ్ళ నాన్న ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇంకొక మాట కూడా చెప్పాడేందంటే వాళ్ళ నాన్న మహేష్ బాబుకి ఒక మాట చెప్పాడంట. "నువ్వు పౌరాణికం పాత కాలపు రామాయణాలు అయి ఉంటాయి కదా! పౌరాణికం మహాభారతం, రామాయణం వాటిల్లో నువ్వు ఈ గెటప్స్‌లో నువ్వు చాలా నువ్వు కరెక్ట్‌గా సరిపోతావు. పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయి" అనైతే చెప్పాడంట. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆశీస్సులు నిజంగా మహేష్ బాబు మీద నా మీద ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడని మహేష్ బాబు చెప్పాడు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది భయ్యా నేను ఆ మాట విన్నప్పుడు. ఎందుకంటే నేను చేసింది కరెక్ట్‌గా మహేష్ బాబు చెప్పినప్పుడు. ఇంకోటేందంటే భయ్యా నాకు ఒక్కటైతే బాగా నచ్చింది 'మహేష్ బాబులో' ఏందంటే హార్డ్ వర్క్. తను అనుకున్న దాని మీద హార్డ్ వర్క్ అయితే భలే పెట్టాడు భయ్యా. ఆ మూవీలో ఆ ట్రైలర్‌లోనే తను పడ్డ హార్డ్ వర్క్ నాకెక్కడ తెలిసిందంటే లాస్ట్‌లో తన గర్జన లాంటిది ఇచ్చాడు. అక్కడే తను పడ్డ హార్డ్ వర్క్ మొత్తం అర్థమవుతుంది. అది రావటం మామూలు విషయం కాదు భయ్యా. వేరే హైప్‌లో అయితే ఉండిద్ది అది మాత్రం. కాబట్టి ప్రతి ఒక్కరైతే మాత్రం ఇప్పటికే ఇలాగైపోయింది. నేను ఇంక ఆపేద్దాం అనుకుంటాను. ఇంకా చెప్పాల్సింది కానీ ఆపేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి.